సుఖచరిత నిర్మల గుణభరిత గోమాత సుఖచరిత నిర్మల గుణభరిత గోమాత సుఖచరిత భావించదమే నిన్నే నిత్యము సేవించదమే అమృతధారల కనియుంపగదే అమృతధారల కనియుంపగదే పాపనాశని లోక పావని పాపనాశని లోక పావని గోమాత సుఖచరిత గంటలు మూవలు గల్లున మ్రోయగా గంతులు వేయుతూ ముందు నిల్వగా గంటలు మూవలు గల్లున మ్రోయగా గంతులు వేయుతూ ముందు నిల్వగా అందమైన నీ రూపము చూసి అందమైన నీ రూపము చూసి ఆనందమున పొంగిపోదుమే ఆనందమున పొంగిపోదుమే గోమాత సుఖచరిత సో ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవ సందర్భంగా మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ వెటర్నరీ హాస్పిటల్లో మనం రేబీస్ వ్యాక్సిన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసుకున్నాం. సో ముఖ్యంగా ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు మనుషుల నుంచి కుక్కల నుండి పెంపుడు పక్షుల నుంచి కూడా రకరకాల జబ్బులు మనకు అంటువ్యాధులు వచ్చే అవకాశం వస్తున్నాయి కూడా. ఈ మధ్యలో మనం తాజాగా చూస్తుంటే మన మీడియాలో కూడా వచ్చింది. ఒక పెంపుడు కుక్కనే యజమాని నాకడం వల్ల పెంపుడు కుక్కనే అతనికి రేబీస్ వ్యాధి వచ్చి చనిపోవడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను పెంపుడు కుక్కల యజమానులకు కానివ్వండి ప్రజలకు కానీ తెలియజేస్తుంటే ఎంత సాధు జంతువు ఏదైనా కూడా దానికి ప్రతి సంవత్సరం తప్పకుండా విధిగా రేబీస్ వ్యాక్సిన్ చేయించుకోవాలి, తప్పకుండా సంవత్సరం ఒకసారి. అలాగే సంవత్సరానికి 3 సార్లు కనీసం 3 నుంచి 4 సార్లు నటల మందు నివారణ డివార్మింగ్ మందులు కూడా కంపల్సరీ వాడుకోవాలి. సో మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ పెంపుడు జంతువులు అనేవి వాళ్ళ మానవ సంబంధాలు ముఖ్యమైపోయిన సందర్భంలో పెంపుడు జంతువులు అనేవి మనకు చాలా నేస్తాలుగా తయారవుతున్నాయి. ఇక్కడ మన దగ్గర ఉన్న పిల్లలు మన దగ్గర ఉండాలని కుక్కలు అనేది మనకు నేస్తాలు తయారవుతున్నాయి. ఇంకా శాస్త్రీయ ప్రకారం కూడా రుజువైంది ఏంటంటే చాలా జబ్బులు కుక్కలను పెంచుకోవడం వల్ల చాలా స్వస్థత వస్తుందనేది ప్రూవ్ అయింది ఇది ప్రపంచం మొత్తంలో కూడా. కాబట్టి ఏంటంటే మనం సాటి జంతువులను ఈ జంతువులనే కాకుండా మనం రోడ్ల మీద కొన్ని రకాల జంతువులు నిరాదరణకు ఉంటున్నాయి. అలాంటి వాటిని కూడా ఈ లయన్స్ క్లబ్ లాంటి వాటిని రెస్క్యూ తీసుకొని వాటికి ఏదైనా సేవ చేస్తే అవి కూడా జంతువులే కదా, మన పెంపుడు జంతువులు కాకుండా. ఈ సందర్భంలో వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ వైపున ఏమైనా ఉంటే ఆలోచించి ఒక రెస్క్యూ లాగా చేయగలిగితే వీధి కుక్కలను కూడా మనం దత్తత తీసుకునే కార్యక్రమం కూడా మీకు వీలైతే చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సందర్భం ఏంటంటే పెంపుడు జంతువులు యజమానులను కూడా చాలా జాగ్రత్తగా కుక్కలతో రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చర్మ వ్యాధులు కూడా చాలా జాగ్రత్తగా సరైన టైంలో సరైన అన్ని రకాల మందులు వాడుకుంటూ పెంచుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు, నిర్భయంగా పెంచుకోవచ్చు. కానీ దానికి సంబంధించిన అన్నీ కూడా షెడ్యూల్ వాడుకోవాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అందరికీ. డివిహెచ్ఓ నరేంద్ర సార్ గారు ఇప్పుడు మొత్తంగా డివిహెచ్ఓ గురించి చెప్పారు. దాదాపు వారు అన్ని పాయింట్స్ కవర్ చేశారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు డివార్మింగ్ కూడా సంవత్సరంకి ఒకసారి 3 years 4 times సార్ చేసుకోవాలి. లేటెస్ట్గా మా చిన్నాన్నకి ఎప్పుడైనాకు ఒక సిస్ట్ లివర్లో వచ్చింది. సో అది ఆల్మోస్ట్ అది ఎంత అయిందంటే బ్రెయిన్లో సిస్ట్ వచ్చింది. సో అది ఆమె నర్వస్ సిమ్టమ్స్ వస్తున్నాయి. తప్పనిసరి ఈ విధంగా పాటిస్తారు.
ఐఐఎల్ అండ్ బ్రిలియంట్ వాళ్ళు ఈ యొక్క వ్యాక్సిన్ వాళ్ళ కంపెనీ ద్వారా సప్లై చేసి టీకాలు ఉచితంగా వేయడం జరుగుతుంది. చిన్న విషయం మర్చిపోయాను నేను. యూనివర్సిటీ సందర్భంలో ఈరోజు మనమైతే రేబీస్ వ్యాక్సిన్ అయితే చేస్తున్నాము. దాన్ని ఇండియన్ ఇమ్యూనాలజికల్ కంపెనీ మరియు బ్రిలియంట్ కంపెనీ వారు స్పాన్సర్ చేశారు. వారికి మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా ఇంకా భారీ లెవెల్లో కూడా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చదువు ప్రతి ఇయర్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ వస్తాను. సో అలాగే లయన్స్ క్లబ్ వారు కూడా ఇందులో భాగమైపోయి హైలైట్ చేసినందుకు వాళ్ళందరికీ మీరు కూడా కంటిన్యూ చేయండి. ఆదరింపవే గోకులమును ఉద్ధరింపవే గోపాలకులను ఆదరింపవే కోరిన కోర్కెలు సఫలము చేసి కామధేనువుగా కాపాడగనే కామధేనువుగా కాపాడగనే ఓ మాతా శుభచరిత నిర్మల గుణభరిత ఓ మాతా శుభచరిత. अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्. वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं